సో ఇప్పుడు మనం బైక్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. మరి బైక్ సౌండ్ కూడా ఎలా వస్తుంది ఏందనేది కూడా చూడాలిగా, చూసేద్దాం రండి. సో ఏ బైక్ అయినా కూడా జనరల్ గా మనం ఆన్ చేసుకునే ముందు చాలా మంది కూడా ఏం చేస్తారంటే బైక్ స్టార్ట్ చేసినాక వెంటనే యాక్సిలేటర్ ఇస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు బైక్ ఒక 10 hours కానివ్వండి లేదా ఐడల్ గా ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ థిక్నెస్ అనేది పెరిగిపోతుంది. సో ఏ బండి అయినా కూడా స్పోర్ట్స్ బైక్స్ అయినా కానివ్వండి, ఏ 2 wheelers కానీ 4 wheeler అయినా కూడా మీరు ఆన్ చేసినప్పుడు యాక్సిలేటర్ వెంటనే ఇవ్వకూడదు. ఏమవుతుందంటే దానివల్ల బైక్ కి కొంచెం ఇంజన్ కి కూడా ప్రాబ్లం అవుతుంది. సో మీరు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆ సౌండ్ అనేది కొంచెం బైక్ సౌండ్ స్టార్ట్ అయినాక బైక్ సౌండ్ అనేది తగ్గినాక మీరు యాక్సిలేటర్ థ్రోటిల్ పెంచుకోవచ్చు. సో ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఏ వెహికల్ అయినా కూడా మనం ఆన్ చేసినాక కొంచెం టైం తర్వాత యాక్సిలేటర్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఆన్ చేసినాక సౌండ్ ఎలా ఉంటుంది, కొంచెం అయినాక సౌండ్ అనేది డిక్రీజ్ అయినాక కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వెహికల్ అనేది స్టార్ట్ అయినాక ఏ వెహికల్ అయినా కూడా సౌండ్ ఇలానే వస్తుంది. సో మనకు అది ఆ సౌండ్ అనేది డిక్రీజ్ అయినాక అంటే ఆయిల్ అనేది కూడా కొంచెం హీట్ అయినాకనే మనం యాక్సిలేటర్ ఇస్తేనే బండికి కూడా కొంచెం లైఫ్ అనేది ఉంటుంది. అది తెలియక చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నట్టుగా యాక్సిలేటర్ ఇస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా చేయదు. బైక్ సౌండ్ ఆల్రెడీ డిక్రీజ్ అయింది చూడండి.